హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పూజా హేమ ఛానల్. ఇదైతే మా అన్నయ్య లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్ డేస్ కోసం అయితే మేము విజయవాడ వెళ్తున్నాం. ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి ఆటో బుక్ చేసుకుని అయితే బస్ స్టాండ్కి వెళ్ళిపోయాం. ఇంకా ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేమైతే ఏసీ బస్లో వెళ్ళాం. హార్డ్లీ 3 to 3.5 hours అయితే టైం పడుతుంది మేము ఉండే ప్లేస్ నుంచి. మాకు చెప్పడం అయితే బ్లేజర్ మ్యాండేటరీ అని చెప్పారు. సో ఇక్కడ నుంచి వేసుకొని వెళ్తే ఫోల్డింగ్స్ పడిపోతాయి బస్సులో జర్నీ చేసేటప్పుడు అని చెప్పి అదైతే క్యారీ చేసాం. అక్కడికి వెళ్ళాక చేంజ్ చేసుకోవచ్చులే అని. ఇంకా బస్సులో కాసేపు ఫోన్ చూసి, కాసేపు గేమ్ ఆడుకొని, కాసేపు నేను మమ్మీ కబుర్లు చెప్పుకొని ఇవన్నీ చేసేసరికి విజయవాడ వచ్చేసింది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఆటో బుక్ చేసుకున్నాం అనమాట డెస్టినేషన్కి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళాక అదేంటో నా చేతిలో ఉండాల్సిన ఒక బ్యాగ్ కాస్త 2 bags అయ్యాయి. సో ఇంకా అక్కడికి వెళ్ళాకైతే కాస్ట్యూమ్ అంతా చేంజ్ చేసేసుకొని హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు అకేషన్ ఏంటి అని. మా అన్నయ్య CA కాన్వకేషన్ డే అనమాట. ఎప్పుడో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో క్వాలిఫై అయితే ఆగస్ట్లో జరిగింది కాన్వకేషన్. విజయవాడలో కండక్ట్ చేయడం అయితే ఈ ఇయరే ఫస్ట్ టైం. నార్మల్గా అయితే ప్రీవియస్ ఇయర్ వరకు అయితే ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లోనే కండక్ట్ చేసేవాళ్ళు. ఫర్ ద ఫస్ట్ టైం 15 డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ఇండియాలో అయితే కండక్ట్ చేశారు. ఇయర్ ఆల్ 15 ప్లేసెస్ ని వర్చువల్ గా కనెక్ట్ చేసి ఢిల్లీలో జరిగే ఈవెంట్ లో మాత్రం ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ICI ఉన్నారు. వాళ్ళ స్పీచెస్ అండ్ బ్లెస్సింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది అన్ని ప్లేసెస్ లో. ఇంకా ఆఫ్టర్నూన్ కి అయితే లంచ్ అక్కడే ప్రొవైడ్ చేసేసారు. ఆఫ్టర్నూన్ కల్లా అందరిది అయిపోయింది ఆల్మోస్ట్ కాన్వకేషన్. లంచ్ లో అయితే చాలా వెరైటీస్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా టేస్ట్ బాగుంది. నేనైతే కొంచెమే తిన్నా, ఆ ప్లేట్ లో కూడా ఫుల్ గా ఫినిష్ చేయలా. ఇంకా ఐస్ క్రీమ్ నేను తిన్నా, కిల్లి మమ్మీ తిన్నారు. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. క్యాబ్ బుక్ చేసుకొని బస్ స్టాండ్ వరకు వచ్చాం. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయ్యాం మేము ఉండే ప్లేస్కి. అన్నయ్య అయితే వాళ్ళ సిస్టర్ని మిస్ అయ్యారంట. ఆ అక్క అయితే యాక్చువల్గా ఫైనల్ ఎగ్జామ్స్ కోసం అయితే ప్రిపేర్ అవుతుంది. గుంటూరులోనే ఉంది, వస్తానని కూడా చెప్పింది. బట్ 5 daysలో ఎగ్జామ్స్ ఉండడం వల్ల రావడానికి కుదరలేదు, సారీ అని చెప్పింది. ఇంకా ఆ ఫీల్ అలా ఉండకూడదని చెప్పి మా అన్నయ్య గుంటూరులో ఆగి ఇంకా కొంచెం సెలబ్రేషన్స్ చేసుకొని వచ్చారు వాళ్ళు. అన్నయ్య అయితే జస్ట్ మీట్ అయ్యి కొంచెం ధైర్యం చెప్పేసి వద్దామని అనుకున్నాడు. బట్ అక్కేమో కేక్ కటింగ్ అని ఈ సెలబ్రేషన్స్ అన్ని పెట్టింది. వీళ్ళు రాఖీ మిస్ అయ్యారని చెప్పి అక్క అయితే సిల్వర్ రాఖీ కట్టింది అక్కడికి వెళ్ళినప్పుడు. ఇంకా బేకరీలోనే CA కిట్లో ఇచ్చినవి అన్నీ యూజ్ చేసి సింపుల్గా డెకరేషన్ చేసి మరీ కేక్ కట్ చేపించింది. ఇంకా ఈ CA కిట్లో ఏమేమి ఇచ్చారో చూసే వరకు మనకి నిద్ర పట్టదు కాబట్టి ఇంకా ఓపెన్ చేసేసా. అవేవో కొంచెం స్టిక్కర్స్లా ఉన్నాయి. ఇదైతే పెన్ CA అని కస్టమైజేషన్ వచ్చింది. ఇదైతే ఒక సింపుల్గా పెండెంట్ లాంటిది, జస్ట్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అనుకుంటా. అన్నీ అయితే CA అని కస్టమైజేషన్తోనే వస్తాయి. అసలు ఏ CA స్టూడెంట్ అయినా రిజల్ట్స్ వచ్చినప్పుడు మనమైతే నార్మల్ గ్రాడ్యుయేట్స్ అయితే మార్క్స్ చూసుకుంటాం ఎంత వచ్చినాయి అని. బట్ వీళ్ళు మాత్రం సక్సెస్ఫుల్ ఆర్ అన్సక్సెస్ఫుల్ ముందు ఇది చూసుకొని తర్వాత మార్క్స్కి వెళ్తారు. ఫస్ట్ అది ఇంపార్టెంట్ కాబట్టి. సో ఆ కాన్వకేషన్ కిట్లో అయితే ఇది ఒక టై ఇచ్చారు. నేనేదో ఊరికే అలా ట్రై చేస్తున్నా. ఇదైతే ఒక చిన్న కర్చీఫ్. ఈ క్లాత్ అయితే కాన్వకేషన్ అప్పుడు మన నెక్ మీద వేస్తారు కదా, అదనమాట. ఏదో కొంచెం ట్రై చేస్తున్నా, అలా వేస్తారని అన్నయ్య చెప్పాడు, నేను ట్రై చేస్తున్నా. బట్ అది కరెక్టో రాంగో కూడా మనకు తెలీదు. విజయవాడకి వెళ్ళేటప్పుడు అయితే మా ఫ్యామిలీతో పాటు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా కలిసి వెళ్ళాం మేమందరం. ఇదైతే CA రిలేటెడ్ బుక్. అండ్ ఇదైతే CA వాళ్ళ సాంగ్ ఒకటి ఉంది. అండ్ ఆర్టికల్ లాగా ఏదో ఇచ్చారు. అండ్ హియర్ కమ్స్ ద సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్ కోసమే కదా ఇన్ని ఇయర్స్ వాళ్ళు కష్టపడి మరి చదువుకుంది. అదేంటో ఇది మా అన్నయ్య అచీవ్మెంట్ అయినా కానీ ఏదో నా సొంత అచీవ్మెంట్ లాగా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయా నేను, మా అన్నయ్య కంటే ఎక్కువ. ఇప్పుడైతే నేను అఫీషియల్గా ప్రౌడ్ సిస్టర్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా. సీ యూ గైస్, టాటా.